నైన్త్ క్లాస్ సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ ఇద్దరికి సిలబస్ అయితే మారింది. మెయిన్గా కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్, సైన్స్, సోషల్, దీంతో పాటు లాంగ్వేజెస్ కూడా మార్చడం జరిగింది. వీటితో పాటు పుస్తకాల యొక్క కన్వెన్షనల్ పేర్లు కూడా మారినాయి. ఓకేనా? ఇంతకుముందు నైన్త్ క్లాస్ దానిలో మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ అని ఉండేది, కానీ ఈ సంవత్సరం మీరు సిబిఎస్ఈ కానీ స్టేట్ కానీ టెక్స్ట్ బుక్ కనుక చూసుకున్నట్టయితే వాటిల్లో మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనే పార్ట్ కనబడదు. ఓకేనా? దానిలో మీకు ఎలా అని ఉంటుంది, గణిత మంజరి అని ఉంటుంది. అండ్ గణిత మంజరిలో మీకు ఈ సంవత్సరం మ్యాథ్స్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది, ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ దానిలో టోటల్లీ 9 యూనిట్స్ ఉంటాయి. అలాగే సెకండ్ దానిలో కనుక తీసుకున్నట్టయితే టోటల్లీ 8 యూనిట్స్. అలా తీసుకుంటే ఓవరాల్ గా మీరు 17 చాప్టర్లు చదవబోతున్నారు. ఓకేనా? రెండోది వచ్చేటప్పటికల్లా మ్యాథ్స్ లో 9th క్లాస్ వాళ్ళకి ఇంతకు ముందు బేసిక్ అండ్ స్టాండర్డ్ లెవెల్స్ అని ఉండేవి. ఏది మ్యాథమెటిక్స్ తీసుకున్నా లేదా సైన్స్ తీసుకున్నా. కానీ ఈ సంవత్సరం నుంచి అదే ప్లేస్ లో స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్ అని ఉంటుంది. అంటే బేసిక్ కాన్సెప్ట్ అనేది అసలు రిమూవ్ చేశారనమాట. ఓకేనా? కాబట్టి మీరు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ చదివితే మినిమం స్టాండర్డ్ లెవెల్లో చదవాలి. లేదు మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత ఐఐటి మెయిన్స్, నీట్ ఇటువైపు కనుక కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టయితే అడ్వాన్స్ పేపర్ దానికి ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఇక్కడి నుంచే మీ ఫౌండేషన్ ప్రాపర్లీ ఉన్నట్టయితే రేపొద్దున హయ్యర్ క్లాసెస్లోకి వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్ ఇది అవుతుంది అండ్ న్యూమరికల్స్ అంటే భయం పోతుంది అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఎవరెవరైతే స్టూడెంట్స్ ఈ సంవత్సరం కొత్తగా 9th క్లాస్ లోకి వచ్చారో ఈ టెక్స్ట్ బుక్స్ ని చూసుకుని రెగ్యులర్ ప్యాటర్న్ కి డిఫరెంట్ గా ఉన్న దాంతో తీసుకుని కంగారు పడుతున్నారు. కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న, కాన్సెప్ట్స్ అవే ఉన్నాయి, నేర్చుకునేది అదే ఉంటుంది. ఓన్లీ వాటి యొక్క కన్వెన్షనల్ నేమ్స్ మారిని మాత్రమే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.